అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏమిటి ఆయన కథ అని చెప్పేసి తండ్రి అడగగానే కుమారుడు చెప్తున్నాడు. చెప్పాడని చెప్పి ఈ ధర్మపక్షులు అతనికి జైమిని మహర్షి చెప్తున్నాయి. నిజానికి ఆయన అడగడం, ఆయన చెప్పడం కాకుంటే మార్కెటింగ్ ద్వారా మార్కెటింగ్ చెప్పిస్తాడు. మార్కెటింగ్ ప్రత్యక్షంగా తర్వాత వస్తాడు. పూర్వం ప్రతిష్టానపురం అనే ఒక నగరం ఉండేది. ఈ ప్రతిష్టానపురం అనేటువంటి పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు కౌశికుడు. కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఆయనకు గత జన్మలో చేసిన పాపాల వలన, ఈ జన్మలో చేసిన పాపాల వలన కుష్ఠు వ్యాధి సంభవించింది. యవ్వనంలో పెళ్లి జరిగిన తర్వాత వచ్చిందో పెళ్లి జరగకుండా వచ్చిందో సుమతి అనే ఆవిడని వివాహం చేశాడు. అమ్మాయి పేరు సుమతి. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాడు పాపం. అంతా చీము కారుతుంది, రక్తం కారుతుంది, పుండ్లు అయిపోయిన శరీరం అంతా. ఆమె మాత్రం పతియే ప్రత్యక్ష దైవం అనే భావంతో ఆయన సేవ చేస్తుంది. ఆయన ఎవరిని చూడడం, చేయడం, స్నానం పోయడం, ఆయన వంటలు చేసి పెట్టడం, ఆయన ఏ పనికి ఆ పని చేయడం చేస్తుంది. ఇలా చాలా కాలం చేస్తుంది. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా గంపలో కూర్చోబెట్టుకొని మోసుకొని తీసుకెళ్ళాడు. అలాంటి ఉత్తమురాలైనటువంటి భార్య చాలా కాలం సేవ చేసిన తర్వాత ఒకరోజు ఆయనకు దుర్బుద్ధి కలిగింది. ఆయన ఇంట్లో కూర్చోవడం, ఇంటి ముందు నుంచి ఒక వేశ్య వెళ్ళిపోవడం చూశాడు. మనస్సు పనిచేస్తుంది, శరీరం జబ్బున్నా కూడా. ఇది ఒక విచిత్రమైన తత్వం. మనిషికి శరీరం చదవకుండా మనసు పనిచేస్తూనే ఉంటుంది. మన మంచంలో పడుకున్నా కూడా ఇక్కడ కూడా చూస్తాం. ఒకసారి గాంధీ హాస్పిటల్లో గొడవ అయింది మా చిన్నప్పుడు. నేను కొత్తగా హైదరాబాద్ వచ్చాను. కొత్తలో పాప నర్సులు సేవ చేస్తుంటారు. వాళ్ళు సేవ చేయడానికి వస్తారు. ఓ రోగి నర్సు వెంటబడ్డాడు. ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే వాడి నిజానికి పెద్ద జబ్బు ఉంది. ఆ తర్వాత చనిపోయాడు, అక్కడే హాస్పిటల్లో చనిపోయాడు. కానీ ఆ నర్సు వెంటబడ్డాడని చెప్పేసి రేడియో వార్తల్లో విన్నాం మేము. అప్పుడు ఇంకా టీవీలో రాలేదనుకుంటారు. 75లో అప్పుడు వచ్చేది టీవీ. అంతకుముందు జరిగేస్తారు. కొత్తగా హైదరాబాద్కి వచ్చి ఉన్నాము. మా బ్రదర్ ఉంటే ఆయన దగ్గరికి వచ్చాను. అప్పుడు ఆ వార్త విని ఆశ్చర్యపోయాడు. రోగి ఏమిటి, చికిత్స చేసుకునేవాడు ఏమిటి, పాపం అని సేవ చేస్తున్నటువంటి స్త్రీ మీద మనసు పడింది అని చెప్పేసి ఆమె చేయబట్టుకోవడం, లాగడం, ఇవన్నీ చేసేసరికి పెద్ద కథవడం. ఇలాంటి స్థితి శరీరం పనిచేయకుండా మనసు పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఇతన్ని కూడా అంతే. మనసులో రకరకాల కోరికలు ఉన్నాయి. కోరికలు అంటే మనసులే కదా, కోరికల పుట్ట మనసు అనేది. ఆ కోరికలు నియంత్రించుకోలేకపోతున్నాడు. బుద్ధుడు చెప్పింది కూడా అదే. కోరికలు లేకుండా ఏ ఇబ్బంది ఉండదు. ఎవరు చెప్పినా అదే. కాబట్టి ఈయన ఆమె వేషం చూడగానే ఆహాహా ఎంత అందగతిగా అనిపించింది నాకు ఇవాళ అనుకొని భార్య పాపం భోజనం తీసుకొచ్చి పెడుతుంది. తింటుంటే ఒక మాట అన్నాడు, ఇవాళ నువ్వు నాకు పని చేసి పెట్టాలి అన్నాడు. అదేంటి మీ పని రోజు చేస్తున్నాను కదా, ఇవాళ కొత్తగా చేసేది ఏముంది అని అడిగాను. లేదు వేశ్యావాటికి తీసుకెళ్ళాలి, నన్ను ఒక వేశ్య నేను చూశాను, వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళాను చెప్పేసి. ఒకసారి దిగిపోయింది భార్య. ఇది శరీరం ఏమిటి, ఈయన ఏమిటి, ఈయన వేషాసుఖాన్ని అనుభవించగలుగుతాడా లేదా, ఈ మనసులో ఆ కోరిక ఏమిటి, కుష్ఠవ్యాధి రోగపీడితుడు నాకు వేష కావాలని చెప్పంటే అది ఎలా ఉంటుంది? కోరికకేముంది, మనసు కోరిక వచ్చేసింది. ఒక క్షణం ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆమె ఇంకా కొట్టేవాడు తిట్టేవాడు దగ్గర ఉంటే కూడా వెంటనే భరించేదా. గొప్ప సహనశీలవతి, సహనశీలం ఉంది, పరిభక్తి ఉంది. కాబట్టి నేను చేసేది ఒక జీవుడికి చేస్తున్నానే భావంతో చేసేది. జీవాత్మ అంటే పరమాత్మనే, జీవుడికి సేవ చేస్తున్నానే భావంతో బాగా చేసేది. నిరంతరం సేవ చేస్తున్నా కూడా ఆయనకు ఇట్లాంటి కోరిక కలిగేసరికి కొంచెం ఆశ్చర్యపోయినా కూడా సరే స్వామి తప్పకుండా తీసుకెళ్తాను. సాయంత్రం అయిపోయింది. కొంచెం చీకటి పడితే కానీ వేశ్యావాటికి వెళ్ళడానికి వీలు ఉండదంటే జనం చూస్తారు కాబట్టి ఎవరు రారు. ఈయన కూడా 6-6:30 దాటిన తర్వాత చీకటి పడుతూ ఉండగా ఒక బుట్టలో ఆయన కూర్చోబెట్టుకొని తల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుండగా ప్రతిష్టాన నగరంలో శిక్ష పడిన శూలప్రోత శిక్ష పడినటువంటి మాండవ్య మహాముని వీధిలో శూలాలు పొడిచి దాని మీద ఆయన పడుకోబెట్టారు. శూలప్రోత శిక్ష అనుభవిస్తున్నాడు. చీకట్లో అక్కడి నుంచి వెళుతూ ఈమె ఆ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి
చీకట్లో కదా ఆ కాలంలో. ఇప్పుడు మా స్ట్రీట్ లైట్లు ఇట్లాంటివి లేవు, ఉండే అవకాశం కూడా లేదు. మా చిన్నప్పుడే మా ఊళ్ళలో లేవు, మేము పుట్టిన కాలంలో లేవు. తర్వాత తర్వాత నెమ్మది కరెంట్ వచ్చేసి ఇప్పుడు అంతటా కరెంట్ లైట్లు నైట్ అంతా కూడా లైట్ వేసుకోవచ్చు. కానీ ఆ అవకాశం లేదా. ఆ చీకట్లో చిమ్మ చీకట్లో వెళుతూ ఉంది, అమావాస్య చీకటి వెళుతూ ఉంటే ఈ బుట్ట కిందికి ఈయన కాళ్ళు వేసి కూర్చున్నాడు. బుట్టలో కూర్చున్నాడు కదా, కాళ్ళు కిందికి వేశాడు. ఈయన కాళ్ళు ఆయన కాళ్ళకు తగిలాయి, ఆ మాండవ్య మహాముని కాళ్ళకు తగిలాయి. మొదలే బల్యాలన్నీ గుచ్చుకొని అవస్థపడుతున్నాడు, రక్తంతో కారుతుంది, విపరీతమైన బాధతో ఉన్నాడు. కానీ ఆయన మహాతపస్వి కాబట్టి అంతర్ముఖుడై ఉండటం చేత ఆయన ఆ బాధను భగవంతుని మీద భారం పెట్టేసి భరిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి కాళ్ళు తగిలేసరికి అంతర్ముఖుడు నుంచి బహిర్ముఖత్వం వచ్చేసింది, స్పృహ వచ్చేసి, శరీర స్పృహ వచ్చేసి, ఎవడా నా కాళ్ళ తగిలింది, ఎవడు నా కాళ్ళ తగిలించి నాకు బాధ కలిగించాడో శరీరానికి, వాటి సూర్యోదయం కాగానే చనిపోగలక అని శపించేసి తట్టుకోలేకపోయాడు. ఆ బాధ తట్టుకోలేక శపించాడు. ఆయన ఎందుకు సూర్యప్రతి శిక్ష పడిన తర్వాత చెప్తాం. అలా శపించగానే సుమతి విన్నది, భార్య వింది కదా, అయ్యో నా భర్త చచ్చిపోతాడు సూర్యోదయం అయితే, అసలు సూర్యోదయమే కాకుండా కాక అనేసి. నేను కనుక నిజంగా నా భర్త మీద ప్రేమ ఉన్నట్టయితే, నా భర్తను నేను ఆరాధిస్తున్నట్టయితే, పరమాత్మగా భావిస్తున్నట్టయితే, నేను అన్ని పుణ్యకార్యాలు చేసినట్టయితే, నాలో ఏమాత్రం పాతివ్రత్యం ఉన్నా కూడా సూర్యోదయం కాకుండా కాక అనేసి. ఆ శాపం నేను సరిపోయిన దిమ్మ దిగింది. ఇంటికి వెళ్దాం అన్న. ఈ వేషంగీష అన్ని పోయింది. మనసు ఎట్లా ఉంటుందంటే, అది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఏవో కోరికలు పుడతాయి. బాధ కలిగినప్పుడు ఇక నేను చచ్చిపోతానని చెప్పంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి, శరీరం మనస్సు, నా శరీరం పడిపోతుంది రేపు అని చెప్పేసి అంటే వెంటనే బాధ కలిగి ఇంటికి వెళ్దామా అలా అని చెప్పేస్తాను, ఏడుపు వచ్చేస్తుంది. సరే మీ ఇష్టం. ఆ వేష గీస దగ్గరికి వెళ్ళకుండానే మళ్ళీ వెనక్కి తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడి ఇంటికి వచ్చేసాడు. తెల్లవారి నేను చేస్తాను అనుకుంటున్నాడు. తప్పదు కదా, మనం తప్పదు కదా. మహర్షి ఎవరో శాపం పెట్టాడు. ఆ మహర్షి శాపం సూర్యోదయం కాగానే చనిపోతాను అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఏం బాధపడసక్కర్లేదని నేను చెప్పాను, సూర్యోదయమే కాకుండా కాక అని చెప్పిస్తున్నాను, సూర్యోదయం కాదు అని చెప్పేస్తున్నాను. అలా గట్టిగా ఎలా చెప్తున్నా ఉన్నాడు. నేను మిమ్మల్ని దైవంగా భావించి సేవ చేస్తున్నాను. నేను ఎన్నడూ కూడా ఎవరికి అపకారం చేయలేదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సేవ చేశాను. తల్లిదండ్రులు కూడా నన్ను మొదటి నుంచి అన్నారు, నీ పేరే సుమతే, నువ్వు బుద్ధిమంతురాలు, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అవుతావు, మంచి పతివ్రత అవుతావు అన్నారు. కాబట్టి నిజంగా నాకు కనుక శక్తి ఉంటే, నేను చేసిన పనులకు కనుక శక్తి ఉంటే సూర్యోదయం కాదు అని చెప్పేసి కొంత ఊరడిల్లాడు. మీరు పడుకోండి, మీకేం ఇబ్బంది లేదు, హాయిగా నిద్రపోండి అని ఆహారం అది ఇచ్చేసింది. వీళ్ళు ఇచ్చి తాగి పడుకున్నాడు. సరే, ఆయన శరీర బాధ ఏమైనా ఉన్నాయి కానీ పడుకుంటాడు, నిద్రపోతాడు. నిద్రపోకుండా ప్రాణి బతకలేడు, ఆయన నిద్రపోయాడు. నువ్వు కూర్చొని భగవంతుని స్నానం చేస్తూ కూర్చో. సూర్యోదయం కాదు. సూర్యోదయం కాకపోయేసరికి అందరూ ఇదేంటి ఇంకా తెల్లవారలేదు, చీకటి. ఎంతకాలం ఈ చీకటి? 12 గంటల తర్వాత ఇంకా చీకటి ఉంటే కష్టం. సూర్యుడు రావాలి. నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఆగిపోయింది, ప్రకృతికి విరుద్ధంగా జరిగింది. ఇలా జరిగింది ఏమిటని దేవతలంతా స్వర్గలోకంలో అనుకుంటున్నారు, భూలోకంలో వీళ్ళంతా అలకలం అయిపోతున్నారు వాళ్ళని. ఈ వార్త అంతటా వ్యాపించింది, సూర్యోదయం కాలేదు. దేవతలు దివ్య శరీరం గలవాళ్ళు కాబట్టి వాళ్ళంతా ఇదేంటి ఇట్లా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకొని బయలుదేరి బ్రహ్మగారిని ముందు అడుగుతారు, తర్వాత విష్ణు గారిని. వాళ్ళు సహజం కదా, దేవతలంతా కూడా అడిగే పరిస్థితి అది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా ఏమిటి ఇది అని, ఎందుకు ఇట్లా సూర్యోదయం కావట్లేదు? అప్పుడు ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ ధ్యానంలో గమనించాడు, దీనికి కారణం మాండవ్య మహర్షి శాపం. మాండవ్య మహర్షి శరీరానికి బాధ కలిగించాడు. అతను సూర్యోదయం కాగానే చనిపోతాడని చెప్పాడు. ఆయన భార్య మహాపతివ్రత కాబట్టి అసలు సూర్యోదయమే కాకుండా కాక అని చెప్పేసి ఆమె సూర్యోదయాన్ని ఆపేసింది అని బ్రహ్మగారు చెప్పగానే, ఎలా మరి సమస్య వచ్చింది, ఈ సమస్య పోవాలి అంటే పరిష్కారం దొరకాలి. ఏ సమస్యగానే పరిష్కారం ఉంటుంది, కొంచెం వెనుక ముందు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పేసి బ్రహ్మగారిని అడిగితే, సరే వెళదాం పదా అని చెప్పేసి తనే బయలుదేరి ఆ దగ్గరికి వెళ్ళాడు.
ఈ వర్తమానాన్ని విష్ణువుకు, శివుడికి, రుద్రుడికి కూడా అందించారు. వాళ్ళంతా కూడా ఒకళ్ళు వెళ్ళి మాట్లాడితే చాలు కదా, గుంపు వెళ్ళాల్సిన అక్కర్లేదు. బ్రహ్మగారు వస్తున్నారు కదా, వెళ్ళండి అని చూపిస్తున్నారు. సరే, మొత్తం బ్రహ్మగారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాలి? సుమతితో మాట్లాడితే సుమతి వినదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయన. అనసూయ అని గొప్ప పతివ్రత ఉంది, ఆమెనే మనం రక్షించగలదు. అత్రి మహర్షి భార్య అనసూయ, సామాన్యురాలు కాదు. అనసూయ అంటే అసూయ లేనిది, నిజానికి మా పదానికి అర్థం. అత్రి అంటే ఆ త్రిగుణాలు లేనివాడు, సప్తరజస్తమ గుణాతీతుడు. సామాన్యుడు కదా ఆయన కూడా, మహర్షి. త్రి అంటే 3, అత్రి, నా త్రి, అత్రి, ఆ 3 గుణాలు లేనివాడు. అలాంటి మహర్షి భార్య అనసూయాదేవి. ఆమె తప్ప ఇప్పుడు లోకంలో ఎవరు సుమతి మనసు మార్చలేరు. నేను నేరుగా వెళ్ళి అడిగినా సుమతి ఒప్పుకోకపోవచ్చు, విష్ణు వచ్చి అడిగినా ఒప్పుకోకపోవచ్చు, తర్వాత రుద్రుడు వచ్చి అడిగినా ఒప్పుకోకపోవచ్చు, ఇంకెవరు అడిగినా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తన భర్త ప్రాణమే ప్రధానంగా భావిస్తున్నారు. కాబట్టి ఆమెను ఒప్పించాలంటే అనసూయ మాత్రం ఒప్పించగలదు అని చెప్పి అనుకొని అనసూయ దగ్గరికి బయలుదేరి వెళ్ళి ప్రార్థించారు. తల్లి, గొప్ప విపత్తు వచ్చింది. అవును, నేను కూడా గమనిస్తున్నాను, నాకు కూడా తెలుసు కదా, మొత్తం అంధకారంగా ఉందంతా. కాకపోతే అత్రి మహర్షి సన్నిధానంలో ఏ బాధలు ఉండవు కాబట్టి హాయిగా ఉన్నారు వాళ్ళు ఆశ్రమంలో. నేను గమనిస్తున్నాను, ఎందువల్ల వచ్చిందో, మీరే మహానుభావులు, సృష్టికర్త మీరే వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి నమస్కారం చేసి, మీ దేవతలు వచ్చారంటే ఏదో గొప్ప కార్యం ఉంది చెప్పండి. ఏం లేదు, ఈ అంధకారాన్ని పోగొట్టే సమర్థతని ఒకదానికే ఉంది అని. నా పతి ఆజ్ఞ అయితే తప్పకుండా చేస్తాను. అత్రి మహర్షి విన్నాడు. అనసూయ, నువ్వు చేయగలవు, సమర్థురాలు, నీ వల్లనే ఈ అంధకారం పోతుంది, అంటే సూర్యోదయం జరుగుతుంది. సూర్యోదయం కాకుండా చేసింది ఎవరు? సుమతి. అందుకోసం నేను సుమతి దగ్గరికి వెళ్ళి మాట్లాడతా అని చెప్పేసి అని లేచి బయలుదేరి వెళ్ళి, చీకట్లోనే బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి సుమతి అని పిలిచాను. ఈయన ఆశ్రమం నుంచి ఎక్కడికి వచ్చింది, ప్రతిష్టానపురం చివరిలో ఎక్కడో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి సుమతి అని పిలిచింది. ఈ గొంతు దేవతా స్వరంలాగా ఉంది అనుకోండి. ఒకసారి ఆ గొంతు వింటేనే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. నేను అనసూయను అంది. అబ్బా తల్లి, మీరు వచ్చారు మా ఇంటికి అని చెప్పేసి చాలా సంతోషంగా పరిగెత్తి వచ్చాను. పరిగెత్తి వచ్చేసి ఆమె పాదాలకు నమస్కారం చేసింది. తల్లి, మీరు వచ్చారు దూరం ఏమిటి? అనసూయ అంటే అప్పటికే బాగా ప్రసిద్ధ, గొప్ప మహాపతివ్రత, గొప్ప శక్తి గలది. ఆమె చేయలేదు ఏం లేదు. అవును, కార్యార్థమై వచ్చాను అంది. కార్యార్థం అంటే పని కోసం వచ్చాను, పని ఉంది నీతో అని. నాతో పని ఏమిటండి? ఏం లేదు, నువ్వు సూర్యోదయం కాకుండా చేసావు కదా, సూర్యోదయం అయ్యేట్టుగా మళ్ళీ నువ్వు చెప్తే కానీ సూర్యుడు రాడు, సూర్యోదయం అయ్యేట్టుగా చేయాలి. సూర్యోదయం చేస్తే నా భర్త పోతాడే, నా భర్తను నేను పోగొట్టుకోను కదా, కాబట్టి నాకు క్షమించండి. సూర్యోదయం అయితే నీ భర్త పోతాడని నువ్వు చూస్తున్నావు, సూర్యోదయం కాకుంటే లోకంలో ప్రాణాలన్నీ పోతాయి. ఇంకా కొంతకాలం ఉన్నట్టయితే ఇలాగా అంధకారం ఉండి ఎప్పటికీ ఉంటే చైతన్యం అవుతుంది. సూర్యుని వల్లనే చైతన్యం అవుతుంది లోకంలో. సూర్యోదయం కాకపోతే చైతన్యం నశిస్తుంది. ఈ కరెంటు ఏం పని చేయవు. ఒక 5 రోజులు సూర్యుడు మొత్తం ఏమీ కనపడి అనుకోండి, పనిపోతాయి. అణువులో ఉన్న శక్తి అంతా నశిస్తుంది. ఈ పరమాణు నుంచి విద్యుత్ తయారు చేసినా, జలం నుంచి విద్యుత్ తయారు చేసినా, ఈ విద్యుత్ నుండే శక్తి అంతా సూర్యుడి వల్ల వచ్చేస్తుంది. ఆ సూర్యోదయం కాకపోతే అయిపోతుంది. అందుకోసం మనం సైంటిఫిక్గా చూస్తున్నాం. అప్పుడైతే ఆమె చెప్పిన సూర్యోదయం కాకపోతే ప్రాణాలు నశిస్తాయి. భూలోకంలో ఇబ్బంది, దేవతల కష్టమే, వాళ్ళకి ఆహుతులు ఉండవు, యజ్ఞయాగాలు చేయరు, పూజలు చేయరు. ఏం చేయకపోతే దేవతలు బలహీనలు అవుతారు. దేవతల బలం ఏంటంటే మనం చేసే పూజలు, మనం చేసే యజ్ఞాలు, మనం చేసే హోమాలు, మనం చేసే నమస్కారాలు. ఒక్కొక్క దానికి ప్రసిద్ధి. భాస్కరుడు సూర్యుడు నమస్కారం చేసి సంతోషిస్తాడు, విష్ణువు అలంకారం చేసి సంతోషిస్తాడు, శివుడు అభిషేకం చేసి సంతోషిస్తాడు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విధానం ఏర్పాటు చేస్తారు మనవాడు. సరే, కాబట్టి ఆ రకంగా మనం వాళ్ళు పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనీసం స్మరిస్తాం. స్మరణం ఉండాలి. స్మరణ కూడా లేకపోతే ఆ దేవతలకు శక్తి రాదు. అందుకోసం దేవతా శక్తి కూడా క్షీణిస్తుంది. అందువల్ల నీ శాపాన్ని వెనుక తీసుకోవాలి. మళ్ళీ అనుకోదు, నా భర్త మరణించకుండా ఉంటే తీసుకుంటాను. నా కోరిక అంతే, అంతవరకు ఇంకేం లేదు.
తప్పకుండా మేము బాధపడకు, నీ భర్త ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా ప్రయత్నం కాదు, నువ్వు కాపాడుతా అంటేనే మాట ఇస్తేనే నువ్వు పెద్దదానివి, క్షమించు తల్లి, నా భర్త బతుకుతాడంటే నేను ఇస్తాను, నేను సూర్యోదయం గమ్మని చెప్తాను చెప్పేసి సరే అని చెప్పేసి అనగానే సూర్యుని నమస్కారం చేసి స్తోత్రం చేసి ఆతిథ్య హృదయం అద్భుతంగా జరిగిందండి. సుమతి చదివి, మహానుభావ నన్ను క్షమించు, నీ గమనాన్ని ఆపేశాను, నీ గమనానికి ఆటంకం కలిగించాను, క్షమించి సూర్యోదయం కాము అని చెప్పేశాను. వెంటనే వెలుగురేఖలు వచ్చేసాయి, ఆకాశం సూర్యుడు బయటకు వచ్చేసాయి. ఫట్ అని పడిపోయాయి కింద ఒక్కసారి. ఆ కూర్చున్న వాడల్లా మొగడు కుష్టి వ్యాధి పీడితో చనిపోగానే అప్పుడు అనసూయాదేవి నమస్కారం చేసి, నేనే కనుక నిజమైన పతివ్రతనైనట్టయితే, నేను నా భర్తను తప్ప ఇంకో మనసులో ఆలోచించకుండా ఉన్నట్టయితే, నేను నిజంగా పరమాత్మ ధ్యానాన్నే చేస్తూ ఉన్నట్టయితే, నాకు శక్తి కనుక ఏమన్నా ఉన్నట్టయితే, నా శక్తి వల్ల ఇతను జీవించుగాక, జీవించడం కాకుండా ఇతనికి కుష్టి రోగం కూడా పోవుగాక, వ్యాధి మొత్తం తొలగిపోయి మంచి యవనవంతుడుగా ఉండి 100 సంవత్సరాలు జీవించుగాక అని చెప్పేసి ఆమె కోరిందండి. పరిపూర్ణ ఆయుష్ అతను రావాలని చెప్పేసి కోరింది. అలా కోరగానే అతడు పడిపోయిన వాడు నెమ్మదిగా ప్రాణం వచ్చేసింది, కుష్టి వ్యాధి నెమ్మదిగా మాయమైపోయింది. చూస్తున్నాను భార్య ఆశ్చర్యపోయింది, యవనవంతుడై లేచి కూర్చున్నాడు. ఎంత శక్తివంతులు అనసూయ అని అప్పుడు అర్థమైంది సుమతి, నా శక్తిని మించిన శక్తి ఆమెలో ఉందని చెప్పేసి గ్రహించి, తల్లి నాకు ప్రాణం నిలబెట్టావు తల్లి, నా భర్తను కాపాడావు, జీవితం చాలా ఉంది పాపం, మంచి వయసులో ఉన్నవాడు, ఏ సుఖాలు లేవు, కుష్టి వ్యాధి పీడితుడిని పెళ్లి చేసుకుంది, అతను సేవలు చేస్తుంది. ఈ సమయంలో ఆ బాధలన్నీ తిరిగాయి. చాలా సంతోషపడి ఆ అనసూయాదేవి నమస్కారం చేసింది. అనసూయాదేవి చాలా సంతోషం అమ్మ, నేను చెప్పిన మాట విన్నావు, ఎప్పుడూ కూడా ప్రకృతి విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు, మన ప్రాణం కోసం ప్రకృతిని ఆటంకపరచకూడదు, అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది లోకాలకు అని చెప్పేసి అని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఆమె ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మని అడిగాడు కదా, బ్రహ్మ వెళ్ళాడు, విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షంగానే, అమ్మ నువ్వు చాలా ఉపకారం చేశావు, అన్ని లోకాలకు ఉపకారం చేశావు, సకల ప్రాణులకు ఉపకారం చేశావు, ఇంత గొప్ప ఉపకారం చేసిన నీకు ఏదైనా వరం ఇస్తాం కోరుకోము అన్నాడు. ఆమె ఒకటే వరం కోరింది, మీరు కనుక వరం ఇచ్చేటైతే మీ త్రిమూర్తులు నా గర్భంలో జన్మించండి, మూడు సంతానంగా నాకు జన్మించండి అని చెప్పేసి అనసూయ. అలా కోరగానే బ్రహ్మ తథాస్తున్నాడు, విష్ణువు శివుడున్నవి ఆయన తథాస్తున్నాడు, శివుడు సరే. ఇలా ఈ త్రిమూర్తులే తన గర్భంలో జన్మించాలి, నా కొడుకులుగా పుట్టాలి అని కోరేది. వాళ్ళు నేరుగా అట్లా రాకపోయినా వాళ్ళ అంశం వస్తుంది సహజంగా. ఆమె చాలా సంతోషించింది. వాళ్ళంతా అంతర్ధానం అయిపోయారు, దేవతంతా వెళ్ళిపోయారు. అంతా జరిగిన తర్వాత కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఒకరోజు ఆమె ఋతుస్నాత అయి ఉంది. అంటే నెలకోసారి వాళ్ళకి సహజంగా స్త్రీలు జరిగే ఆ కార్యక్రమం కాబట్టి చేసి స్నానం చేసి వచ్చింది. 3 రోజులు గడవగానే స్నానం చేసి వచ్చింది. ఎప్పుడూ కామదృష్టి కలగని అత్రి మహర్షికి కామదృష్టి కలిగింది ఆ రోజు. దైవ ప్రేరణ అట్లా ఉంటుంది. కలిగి వేదస్కారం జరిగింది. గొప్ప వెలుగు ఒక్కసారి వాయుదేవుడు అంతలా వ్యాపింపజేశాడు. ఆ వెలుగు ఆమె గర్భంలో ప్రవేశించింది. ఆ గర్భంలో నుంచి ఉద్భవించిన వాడు తెల్లగా ఉన్నాడు, చంద్రుడు ఉద్భవించాడు. బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగి చంద్రుడు ఉద్భవించాడు ఆ గర్భంలో. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత విష్ణువు యొక్క తేజస్సుతో, నారాయణ తేజస్సుతో మళ్ళీ దత్తాత్రేయుడు ఉద్భవించాడు. దత్తాత్రేయుడు వారి జన్మం చాలాసేపు వర్ణిస్తాడు ఇక్కడ, కానీ ఎవరినో మాకు అక్కర్లేదు. దత్తాత్రేయుడు ఎవరు పుడతాడు. ఆ తర్వాత ఒక 6 రోజుల తర్వాతనే మళ్ళీ ఒక రౌద్రమైనటువంటి తేజస్సు లోపల ప్రవేశించింది. అంటే రుద్రుడు ప్రవేశించాడు. ఆమె గర్భంలో కోపిష్టి అయిన దుర్వాసుడు పుట్టాడు. ఈ ముగ్గురు పుట్టారు. చంద్రుడు అత్రి అనసూయల కుమారుడే, దత్తాత్రేయుడు వారు అత్రి అనసూయల కుమారుడే. కాకుంటే విష్ణు అంశ, ఈయన విష్ణువు, ఆయనేమో బ్రహ్మ, ఈయనేమో శివుడు, రుద్రాంశ, దుర్వాస.